రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో వణికించే చలిలో స్కూళ్లకు వెళ్లడానికి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతకు వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దీంతో స్కూళ్లలో హాజరు శాతం పడిపోతుంది. మారుమూల ప్రాంతాల్లో అయితే అరకొరగానే క్లాసులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉన్న చోట్ల క్లాసులు చెప్పడం లేదని తెలుస్తోంది. చలిలో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యం సమస్యగా మారింది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులు చలికి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. చలి గజగజ వణికిస్తుంది. రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఏదైతే చలి పంజా విసురుతుండడంతో విద్యార్థులందరూ కూడా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉదయం పూట పనికి వెళ్ళే వ్యవసాయ పనులు చేసే రైతులు కానీ అదేవిధంగా చిరు వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏకంగా కొమరంభీం జిల్లా గిన్నెదర్లో 7.5 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా తిర్యాని, కెరమెరి, జైనూరు, సిరిపూర్, లింగాపూర్ మండలాల్లో కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. అదేవిధంగా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లిటి, భీంపూర్, సోనాల, బోత్, పిప్పల్దరి ఈ ఏవైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో కూడా అత్యల్పంగా ఏదైతే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో విద్యా సంస్థల్లో ట్రైబల్ వెల్ఫేర్ కానీ అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఈ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కాలు బయట పెడదామంటే కూడా పెట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నీళ్లను ముట్టుకుంటే శాకునిస్తున్నాయి. హిమం లాంటి మంచు కురుస్తుంది. శీతల గాళ్ళు వీస్తున్నాయి. దాంతో విద్యార్థులు ఉదయం పూట బయట అడుగు పెట్టడానికి కానీ అదేవిధంగా ఉదయం పూట లేచి చదువుకుందామంటే కూడా దడబుట్టిస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముసుగులు ధరించారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఉన్న పిల్లల్ని చూస్తుంటే ఉత్తర భారతదేశంలో ఉన్నామనే ఒక భావన కలుగుతుంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో కూడా అలాంటి చలి పంజా విసురుతుంది. ఉదయం పూట విద్యార్థులందరూ కూడా చలి నీళ్లతోని స్నానం చేయడానికి వణుకుతున్నారు. ఒకవేళ స్నానం చేసిన తర్వాత బయటకు వస్తే చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. అదేవిధంగా తిమ్మిర్లు వస్తున్నాయి. అదేవిధంగా జలుబు బారిన పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఎవరైతే విద్యార్థి వస్తున్నారో ఆ విద్యార్థి ముసుగు ధరించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ విధంగానే ముసుగులు ధరించారు. అదేవిధంగా ఏవైతే స్వెటర్స్ వేసుకున్నారు, టవల్స్ కట్టుకున్నారు, అనేక అవస్థలు పడుతున్నారు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. వారికి చలి తీవ్రత ఎట్లా ఉందనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉంది అమ్మ చలి తీవ్రత? చలి బాగా ఉంది ఈ తెలంగాణలో, ఆదిలాబాద్ జిల్లాలో. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల మీరు ముసుగులు కట్టుకున్నారు, స్వెటర్ వేసుకున్నారు, అయినప్పటికీ కూడా చలి తీవ్రత ఉందా? ఉన్నాయి, కొంచెం ఉన్నాయి. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ముఖ్యంగా ఉదయం పూట చలి నీళ్ళతో స్నానం చేసే సందర్భం కానీ అదేవిధంగా రాత్రి పడుకునే సందర్భంలో ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? మాకు దొడ్డు బిస్కెట్ కప్పుకొని పడుకుంటున్నాం. ఈ ముఖ్యంగా ఈ కాలం గతంతో పోల్చి చూస్తే ఈ చలికాలం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో అందరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉండదు కదా. అందుకోసం గవర్నమెంట్ నుంచి స్వెటర్ వేసుకొని పిల్లలు వేసుకొని పడుకుంటారు. బెడ్షీట్ మీకు చలి తీవ్రత తగ్గించడానికి ఎట్లాంటి వసతులు కల్పిస్తే బాగుంటుంది? దొడ్డు బెడ్షీట్లు, ఇంకా చెవులకి ఏమైనా స్వెటర్స్, ఇంకా అట్లాంటి. ఈ స్వెటర్స్ ఎవరైతే లేని వాళ్ళు ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? జలుబు బారిన పడుతున్నారా, అవస్థలు పడుతున్నారా, ఏం ఇబ్బందులు పడుతున్నారు? వాళ్ళకి కొంచెం ఫీవర్ వస్తాయి, ఇంకా హెడేక్ వస్తాయి. అందుకోసం మా సార్ వాళ్ళు మాకు స్వెటర్ ప్రిపేర్ చేస్తారు, మాకు ఇస్తారు. ఇది ఇక్కడ ఉన్న విద్యార్థి చెప్తున్నమాట. ముఖ్యంగా చలి తీవ్రత వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, అవస్థలు పడుతున్నామని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ చూస్తున్న పిల్లలందరూ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా గజగజ వణుకుతున్నారు. చేతులు పట్టుకొని ఏదైతే వణుకుతున్నారో, కొంతమంది స్వెటర్స్లో చేతులు పెట్టుకొని ఏదైతే బయటకు తీస్తే కూడా చేతులు వంకర్లు పోతాయని ఒక ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా వీరందరినీ చూస్తుంటే కూడా మనకి ఉత్తర భారతదేశంలోని ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఉందో ఆ జమ్మూ కాశ్మీర్లో ఉన్నామని ఒక భావన కనిపిస్తుంది. ప్రతి విద్యార్థి కూడా ఏ విద్యార్థిని చూసినప్పుడు కూడా ఈ విధంగానే భయంతో ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత ఎట్లుందమ్మా? బాగా ఉన్నది. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు?
ముఖ్యంగా చలి తీవ్రత లేకముందు ఉదయం ఎన్ని గంటలకు లేచేవాళ్ళు, ఇప్పుడు ఎన్ని గంటలకు లేస్తున్నారు, ఇప్పుడు ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? ముందు 5 o'clockకి లేస్తున్నాం, ఇప్పుడు 6 o'clockకి లేస్తున్నాం. చలి తీవ్రత ఎట్లా అంటే బాగా ఉందా? నీళ్ళను ముట్టుకుంటే ఏమనిపిస్తుంది? ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు? ఏమైనా ముడితే బాగా ఇది చల్లగా అనిపిస్తుంది, బయట వస్తే చలి బాగా ఉన్నది. చాలా ఉంది, ఇక్కడ తట్టుకోలేకపోతున్నాం సార్. పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు చలి తీవ్రత. దానివల్ల మేము కూడా మా గురుకులం ఇన్స్ట్రక్షన్ ప్రకారం, కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము టైంని ఎక్స్టెండ్ చేయడం జరిగింది సార్. దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని పిల్లలు మ్యాక్సిమం మార్నింగ్ చిన్నపిల్లలు స్నానాలు చేయలేకపోతున్నారు సార్. ఆఫ్టర్నూన్ వాళ్ళకు ప్రిన్సిపాల్ సార్ రిక్వెస్ట్ మేరకు వాళ్ళకు ఆఫ్టర్నూన్ 1:30 తర్వాత 2:30 వరకు స్నానాలు చేసుకుంటారు సార్ పిల్లలు. ఈ చలి తీవ్రత తట్టుకోలేకపోతున్నారు అంటే పిల్లలు. ఉదయం పూట చలి నీళ్ళతో స్నానం చేయలేక ఆఫ్టర్నూన్ చేస్తున్నారా? లేదు సార్, వేడి వాటర్ ఉన్నాయి కానీ చిన్న పిల్లలు కదా సార్, ఎందుకంటే హెవీ డిగ్రీస్ తక్కువ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మేము వీళ్ళకి వేడి వాటర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సార్ ఆల్రెడీ. సో అది కూడా పిల్లలు చలికి తట్టుకోలేకపోతున్నారు. వాచ్ చేసుకొని కొందరు పిల్లలు మాత్రం ఆఫ్టర్నూన్, చిన్న పిల్లలు ఆఫ్టర్నూన్ చేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే హెవీ చలి ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. మేము కూడా వాళ్ళకి తగ్గట్టే లోపరుచుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళని మేము ఫోర్స్ చేయలేకపోతున్నాం సార్. ఎందుకంటే చలి కూడా ఆ విధంగా ఉంది. మన నైట్ కూడా 6:30 నుంచే ఎదురుగాలు రావడం జరుగుతుంది సార్. ఇక మార్నింగ్ అయితే మేమే రావడానికి కొద్దిగా కష్టపడుతున్నాం. అలాంటి చిన్న పిల్లలు లేవలేకపోతున్నారు సార్. వాళ్ళకి తగ్గట్టు మేము కూడా మూవ్ అవ్వడం జరుగుతుంది సార్ పిల్లలు. ఇక్కడ ఉన్న పీడీ చెప్తున్నమాట, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా చలి తీవ్రత పెరగడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.